డిస్టిక్ కలెక్టర్ ఎవడా? నాకు మన ప్రిన్సిపల్ పేరే గుర్తుండి చావదు. ఏదో ఒకటి రాసేద్దాంలే. దెబ్బకు 100కు 100 మార్కులు వచ్చాయి. ఏంటి నేను రాసినవన్నీ నిజాలా? నేనే నమ్మలేకపోతున్నాను. హలో ఫ్రెండ్స్, ఎగ్జామ్ లో మనం రాసేది నిజాలు అయిపోతే ఎలా ఉంటుంది అనే ఒక జపాన్ సినిమాని ఆధారంగా తీసుకుని మన తెలుగు వాళ్ళు ఇలాంటి ఫ్యాంటసీ మూవీలు తీస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెన్ చేస్తే ఒక మంచి స్కూల్. పల్లవి 7th స్టాండర్డ్ చదువుకునే అమ్మాయి. కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్ అవడంతో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి స్కూల్లో సార్ తిట్టడం, మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయని ఎక్స్ప్లెనేషన్ అడగడం చేస్తూ ఉండేవాడు. తనకేమో ఎంత చదివినా బుర్రకెక్కపోవడం. దేవుడా, ఏదైనా అద్భుతం జరిగి నా జీవితంలో మార్పు వచ్చి ఎగ్జామ్స్ లో 100కి 100 మార్క్స్ వచ్చేలా చెయ్యి అని కోరుకునేది. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్లిన తర్వాత విండో దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలడం, దాన్ని చూసి పల్లవి ఎలాగైనా ఈసారి నాకు 100 మార్కులు వచ్చేయాలి, ప్రతి దాంట్లోని ఫస్ట్ వచ్చేయాలని ఒక కోరిక కోరుకుంటుంది. అలా అయిన తర్వాత తెలియకుండా మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకుని ఫ్రెండ్ అక్కడ వస్తే ఇద్దరూ కలిసి స్కూల్ కి వెళ్లిపోయారు. స్కూల్ కి వెళ్ళగానే ఆ రోజు జీకే ఎగ్జామ్ కావడంతో కూర్చుని ఎగ్జామ్ రాస్తుంది. అందులో ఒక క్వశ్చన్ రూపాయి కాయిన్ హుండీలో వేసి కోరిన కోరికలు తీర్చే గుడి ఎక్కడుంది అని ఉంటుంది. దానికి ఏం ఆన్సర్ రాయాలో తెలియక స్కూల్ బయట ఉన్న చెట్టు దగ్గర ఉండే గుడి అని రాస్తుంది. తన క్వశ్చన్ కి అలా ఆన్సర్ రాస్తున్నప్పుడే సడన్ గా ఒక కిటికీలోంచి మెరుపు మెరవడం గమనిస్తుంది. వెంటనే తన స్కూల్ బయట ఉన్న చెట్టు దగ్గర గుడికి వెళ్లే దారి కొంచెం మిస్టీరియస్ గా, ఆ స్ట్రీట్ మొత్తం పెద్ద పెద్ద చెట్లతో అడవిలో కొత్త దారిలో మారిపోయినట్టు మారిపోతుంది. స్కూల్ అయిపోయి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డే పల్లవి తన ఫ్రెండ్ స్కూల్ కు వస్తున్నప్పుడు దారిలో ఎప్పుడూ లేనిది కొత్త మిస్టరీ స్ట్రీట్ ఏంటి, మొత్తం పెద్ద పెద్ద చెట్లతో అడవిలా కనిపిస్తుంది, చిన్న దారి కూడా ఉంది. ఇద్దరూ కలిసి ఆ దారిలో లోపలికెళ్లి ఆ చిన్న గుడి దగ్గరికి వెళ్తారు. ఇదేంటి ఎప్పుడు లేనిది సడన్ గా ఇక్కడ ఎంత పెద్ద గుడి ఇప్పుడు ప్రత్యక్షమైంది అనుకుని ఇద్దరు మెల్లగా ఆ దారిలో లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఇదివరకే ఉండాల్సిన గుడి కాకుండా ఇంకేదో కొత్తగా కనిపిస్తుంది. ఎంత పెద్ద గుడి ఎప్పుడు కట్టారు అని హుండీ చూసి పల్లవి తన దగ్గర ఉన్న రూపాయి కాయిన్ అందులో వేసి నాకు నెక్స్ట్ టెస్ట్ లో 100కి 100 వచ్చేయాలని మళ్ళీ సేమ్ అదే కోరిక కోరుకుంటుంది. దండం పెట్టుకున్న తర్వాత మెల్లగా ఇద్దరు నడుచుకుని బయటకు వచ్చి స్కూల్ కి వెళ్లిపోతారు. స్కూల్ కి వెళ్లిన తర్వాత టైం పాస్ చేస్తూ సరదాగా అలా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తుండగా సార్ వచ్చి నిన్న రాసిన ఎగ్జామ్ పేపర్ ఇస్తాడు. దాంట్లో చూస్తే తనకి ఎప్పుడు వచ్చే గుడ్డు సున్నా కాకుండా 5 మార్కులు వచ్చుంటాయి. ఇదేంటిది ఎప్పుడు లేని సున్నా కాకుండా ఈ రోజు 5 మార్కులు వచ్చాయని హ్యాపీగా ఫీల్ అయిపోయి మురిసిపోయి కూర్చుని ఉంటుంది. నెక్స్ట్ ఆ రోజు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరు అని ఉంటుంది. అప్పుడు తనలో తాను నాకు గట్టిగా అడిగితే ప్రిన్సిపల్ నేమే గుర్తుండి సావదు సరిగ్గా, ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేమ్ ఎలా తెలుస్తుంది అనుకుని దానికి ఏం రాయాలో తెలియక తనకి బాగా పరిచయమైన పేరు తన ఫ్రెండ్ నేమ్ రాసేస్తుంది. అలా తనకు వచ్చిన ఆన్సర్లతో ఏదో క్వశ్చన్ కి ఏదేదో ఆన్సర్లు రాసేసి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత తన ఫ్రెండ్ తో ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ అలా ఇంటికి వెళ్లేటప్పటికి పల్లవి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవ చూసి తను చాలా డిసప్పాయింట్ అయిపోయి తన ఫ్రెండ్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోదామని అనుకుంటది. అలా వెళ్తున్నప్పుడే ఆ ఫ్రెండ్ కి రూమ్ బయట ఖాళీగా ఉన్న ప్లేట్లు కప్పులు కనిపిస్తాయి. అవెవరంటే ఆ రూమ్ లోపల పల్లవి వాళ్ళ అన్నయ్య కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు వాళ్ళ అన్నయ్య ఆ రూమ్ లో ఒంటరిగా ఒక్కడే కూర్చొని ఉంటాడు. ఎందుకంటే అన్నయ్య స్కూల్లో ఒక టాపర్. ఎగ్జామ్స్ లో మనోడికి పెట్టిన ప్రతి ఎగ్జామ్ లోనూ 100కి 100 తప్పకుండా వచ్చేస్తాయి. అసలు ఇంతవరకు 100 కన్నా ఒక్క మార్క్ ఎప్పుడు తక్కువే రాలేదు. అలాంటిది 10th అయిపోయి హై స్కూల్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో అన్నయ్య సడన్ గా ఫెయిల్ అయిపోతాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాలేక ఆ రూమ్ లోనే ఒంటరిగా అలా కూర్చుని ఉండిపోతాడు. పల్లవి ఈ విషయాలన్నీ తన బాయ్ ఫ్రెండ్ తో చెప్పుకుని చాలా బాధపడిపోతూ ఉంటది. మళ్ళీ అదే గుర్తు చేసుకుని బాగా బోరుని బాధపడిపోతూ ఉంటే అప్పుడు నేను నీకు ఏదైనా తినడానికి తీసుకొస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ బయటికెళ్లి మళ్ళీ తిరిగి రాడు. ఈ లోపు ఆ రోజు జరిగిన ఎగ్జామ్ టెస్ట్ పేపర్ వాళ్ళ మాస్టర్ కరెక్షన్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి గుళ్ళొచ్చి సడన్ గా ఒక మెరుపు మెరుస్తుంది. ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేస్తున్న సార్ కళ్ళల్లోకి ఏదో తెలియని రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది. అది అలా ఉంటే తినడానికి ఏదైనా తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళిన ఫ్రెండ్ ఏమో ఇంకా తిరిగి రాలేదు. పల్లవి వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాడేమో అనుకుని పల్లవి ఫ్రెష్ అయిపోయి పడుకుండిపోద్ది. అయితే నెక్స్ట్ డే వాళ్ళ క్లాస్ లో ఒక అమ్మాయి ఫోన్ చేసి మీ ఫ్రెండ్ ఈ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యాడని పేపర్ లోని టీవీ న్యూస్ ఛానల్స్ లోను చెప్తున్నారని చెప్తుంది. అదేంటిది సడన్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవడం ఏంటి? అసలు తనకి ఏమీ అర్థం కాక అది నిజం కాదేమో, తన ఫ్రెండ్ ప్రాంక్ చేస్తుందేమో అనుకుని రెడీ అవి స్కూల్ కి వెళ్ళిపోద్ది. నిజానికి ఆ ఊరు మొత్తం న్యూస్ విని టీవీలోని సోషల్ మీడియాలోని మొత్తం వైరల్ అయిపోయి ట్రెండింగ్ అయిపోద్ది. అలా నడుచుకుంటూ స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఆలోచిస్తూ తినడానికి ఏదైనా తీసుకొస్తానని చెప్పి వెళ్ళినోడు
సడన్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవడం ఏంటా అని తనకు అర్థం కాక స్కూల్ కి వెళ్లి తన బెంచ్ పైన కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వీడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవడమే కాదు, దేశంలో ప్రెసిడెంట్ అసలు కనిపించట్లేదు, న్యూస్ ఛానల్స్ లో వస్తుంది, అండ్ ఇండియా చుట్టూ కొన్ని ఐలాండ్స్ కూడా కనిపించట్లేదు, న్యూస్ ఛానల్స్ లో చెప్తున్నారని చెప్తారు. తనకి ఏం చేయాలో తెలియక కంగారు వచ్చి అసలు ఏం జరుగుతుందో అని అర్థం కాక క్లాస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నప్పుడు అప్పుడే వాళ్ళ సార్ వచ్చి ఎగ్జామ్ లో నీకు 100కి 100 మార్క్స్ వచ్చాయని చిలిపి నవ్వుతూ ఎగ్జామ్ పేపర్ ఇస్తాడు. నిజానికి ఎగ్జామ్ పేపర్ తీసుకుని పల్లవి చూస్తే దాంట్లో ఒక్క క్వశ్చన్ కి తప్ప మిగిలిన క్వశ్చన్లు దేనికి ఆన్సర్ రాసి ఉండదు. జస్ట్ అలా ఎంటీగా వదిలేసి ఉంటది. అయినా కూడా తనకి 100/100 ఎలా వచ్చిందో అర్థం కాదు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఫస్ట్ క్వశ్చన్ కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరంటే తన ఫ్రెండ్ పేరు రాసేసింది, అందుకే రాత్రికి రాత్రి ఏం చేయకపోయినా తన ఫ్రెండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిపోయాడు అని. మరి ప్రెసిడెంట్ ఎందుకు కనిపించట్లేదు, ఇండియా పక్కన ఉన్న ఐలాండ్స్ అసలు ఎందుకు కనిపించట్లేదు అంటే ఆ క్వశ్చన్ కి తన ఆన్సర్ రాయలేదు కాబట్టి. ఇంతకీ అసలు కథ ఏమైందంటే తన కాయిన్ వేసుకుని కోరిన కోరుకుంది కదా, తన కోరికను నెరవేర్చడానికి ఆ దేవుడు తను రాసిన ఆన్సర్లు అన్నిటిని నిజం చేసేసాడు. ఎందుకంటే తనకు 100కు 100 మార్కులు రావాలని కోరుకుంది కాబట్టి. తనకి 100కు 100 మార్కులు వచ్చేసే కానీ అలా మార్క్స్ రావాలంటే తను రాసిన ఆన్సర్లు అన్ని కరెక్ట్ అవ్వాలి. ఇదంతా వింతగా జరిగింది. మేబీ ఇది జపాన్ స్టోరీ కాబట్టి ఇలా జరిగింది, కానీ మన ఇండియా స్టోరీ అయితే ఇలా ఉండదు. సరదాగా స్టోరీ కోసం అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక నుంచి ప్రపంచం మొత్తం ఈమె రాసే ఆన్సర్లను బట్టి మొత్తం మారిపోద్ది. ఈ ఫ్యాంటసీ ఏదో భలే ఉందండి. నిజంగా ఇలాంటి ఫ్యాంటసీ మీకు వస్తే మీరు ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ కి ఎలాంటి ఆన్సర్ రాస్తారో నాకు కామెంట్ లో చెప్పండి. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు జరగబోయేది చూద్దామని ఆ పేపర్ తీసుకుని తన ఫోన్ పక్కన పెట్టుకుని ఆన్సర్లన్నీ గూగుల్ చేసి కరెక్ట్ ఆన్సర్లు రాసేసింది. అలా రాసిందో లేదో వెంటనే ప్రపంచమంతా నార్మల్ అయిపోయింది. పల్లవి ఫ్రెండ్ ని ఫస్ట్ రోజే కలెక్టర్ జాబ్ నుంచి పీక్ పడేశారు. అలాగే కనబడకుండా పోయిన ప్రెసిడెంట్ కూడా తిరిగి వచ్చేసాడు. అండ్ ఐలాండ్స్ కూడా సముద్రం లోపలికి వెళ్లిపోయాయి, బయటకు వచ్చేసాయి. మరి నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది కదా. అరే ఏంట్రా బాబుడి ఎగ్జామ్ అంటున్నాడు అనుకుంటున్నారా? అసలు స్టోరీ ఎగ్జామ్ కి సంబంధించింది కదా, తప్పదు మరి, స్టోరీ అలాంటిది. అయితే ఈసారి ఎగ్జామ్ పేపర్ చూసి పెద్దగా ఏం భయపడదు, ఎందుకంటే పల్లవికి మ్యాథ్స్ చాలా బాగా వచ్చని కాన్ఫిడెన్స్ ఎక్కువ. కానీ తీరా చూస్తే సెకండ్ టేబుల్ కూడా సరిగ్గా రాదు. కానీ తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, ఎలాంటి తప్పులు రాసినా ఏం జరగదు అనుకుని అలా అని చెప్పి ప్రశాంతంగా ఎగ్జామ్ పేపర్ తీసుకుని ఒక్కొక్క క్వశ్చన్ చదువుకుంటూ ఎగ్జామ్ రాసేసి స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఉద్యోగం నుంచి పీకేసిన తన ఫ్రెండ్ కూడా వస్తాడు. ఫ్రెండ్ ముఖం దిగాలేసుకుని రావడంతో చూసి వాడిని స్కూల్ టెర్రస్ మీదకి తీసుకువెళ్లి ఇలా జరిగిందని చెప్పి మొత్తం ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనోడేదో నీకంటే నేను తెలివైన వాడిని అనుకుని నేను ఇదంతా నమ్మను, నా కళ్ళ ముందు ఏదైనా జరిగితే అది నమ్ముతాను అంటాడు. అప్పుడు తన దగ్గర ఉన్న జీకే క్వశ్చన్ పేపర్ తీసుకుని ఏదైనా ఆన్సర్ మారుద్దామని చూస్తది. ఈ లోపు స్కూల్ దగ్గరలో ఉన్న ఒక పెద్ద టవర్ పాములాగా మెలికలు తిరుగుతూ అడ్డదిడ్డాలుగా అష్టవంకరలు తిరుగుతూ కనిపిస్తుంది. బిల్డింగ్లేమో గాలిలో తేలిపోతూ కనిపిస్తాయి. అప్పుడు మళ్ళీ తన చిట్టు బుర్రకు అర్థమవుతుంది, ఇందాక మ్యాథ్స్ ఎగ్జామ్ లో తనకు నచ్చిన ఆన్సర్లు రాసేశాను కాబట్టే ఇదంతా ఎలా జరుగుతుంది అని. వెంటనే తన ఫ్రెండ్ తీసుకుని వెళ్లి స్టాఫ్ రూమ్ లో మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ తీసుకుని మళ్ళీ గూగుల్లో చూసి కరెక్ట్ ఆన్సర్లు రాసేస్తుంది. అప్పుడు మళ్ళీ యథావిధిగా టవర్ లో బిల్డింగ్లు వాటి పొజిషన్స్ కు వచ్చేస్తాయి. సడన్ గా ఇదంతా జరిగేటప్పటికి న్యూస్ ఛానల్ వాళ్ళకి సైంటిస్టులకి అసలు ఏం అర్థం కాదు. సరే అని చెప్పి స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంతకు ముందు స్కూల్ బయట సడన్ గా గుడి ప్రత్యక్షమై రూపాయి కాయిన్ వేసి దండం పెట్టుకుంటే ఇవన్నీ జరిగాయని గుర్తు తెచ్చుకుని మళ్ళీ అక్కడికి వెళ్దామని ఇద్దరు డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడేమో ఏమీ కనిపించదు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఇవన్నీ ఎలా ఆపాలి అనుకుంటారు. అప్పుడు ఫ్రెండ్ ఇలా చెప్తాడు, నువ్వేక నుంచి కష్టపడి చదివి అన్ని కరెక్ట్ ఆన్సర్లు రాస్తే కానీ ప్రపంచాన్ని నార్మల్ చేయలేమని అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి ఫుల్ గా చదవడానికి లైబ్రరీ నుంచి టెక్స్ట్ బుక్లు అన్ని తెచ్చుకుని శుభ్రంగా ఇంటికి వెళ్లి కడుపు నిండా తినేసి చదవడానికి రెడీ అవుతుంది. దెబ్బకి 10 నిమిషాల్లో బుక్స్ అన్ని పక్కన పెట్టేసి నిద్రలోకి జారుకుంటుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయి ఉంటుంది. సరే ఏం చేసేది లేక స్కూల్ కి వెళ్లి నెక్స్ట్ ఎగ్జామ్ రాద్దామని స్కూల్ కి వెళ్లిపోతుంది. అలా కొద్దిసేపు అయిన తర్వాత మాస్టర్ ఆ పేపర్ ని కరెక్షన్ చేయడం మొదలు పెడతాడు. వీళ్ళిద్దరూ స్టాఫ్ రూమ్ బయట నిలబడి కిటికీలోంచి తొంగి చూస్తూ ఉంటారు. యథావిధిగా మాస్టర్ కరెక్షన్ చేసేటప్పుడు ఈమెకి 100కి 100 మార్కులు వేస్తారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎగ్జామ్ లో ఏదైతే రాసిందో అదంతా కరెక్ట్ అయిపోతుంది. కొద్దిసేపు వాళ్ళిద్దరూ అక్కడే వెయిట్ చేసి చూస్తారు ఏదైనా జరుగుద్దేమో అని. సర్లే ఏం జరగట్లేదు కదా అని చెప్పి ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. కొద్దిసేపు అయిన తర్వాత పల్లవి ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళ నాన్న ఆనందంతో ఇంటి దగ్గర ఊగిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు ఒక వాటర్ ప్యూరిఫైర్ షోరూమ్ ఉంటుంది. తన జీవితంలో ఎప్పుడూ చేయలేనంత సేల్ ఈ రోజు చేశానని ఆనందంతో ఊగిపోతూ ఎంతో లాభాలు వచ్చాయని చెప్తాడు. ఇంతకీ ఇంత సడన్ గా ఒక్కసారిగా ఇలా ఎందుకు అయ్యిందంటే ఈ రోజు రాసిన ఎగ్జామ్ లో మన మేడం గారు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇలా రాసింది, జనాలకి ఎనర్జీ ఇచ్చే భూమి మీద ఉండే అన్నిటికంటే ముఖ్యమైన రీసోర్స్ ఏది అంటే దానికి పల్లవి
ట్యాప్ లో నుంచి వచ్చే వాటర్ అని చెప్పి ఆన్సర్ రాస్తుంది. మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి, వాళ్ళ నాన్నకి వాటర్ ప్యూరిఫికేషన్ షోరూమ్ ఉండడం వల్ల అతని సేల్ అన్ని బాగా ఎక్కువైపోయాయి. కానీ పల్లవి కొంచెం డిప్రెషన్ లా ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఏదో చేసేసానని ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మరో పక్క వాళ్ళ నాన్నని చూసి చాలా ఆనందంగా, ఇంత హ్యాపీగా ఎప్పుడూ ఆయన లేడని, ఈ ఒక్క విషయాన్ని ప్రపంచానికి ఇలాగే వదిలేద్దామని డిసైడ్ అయ్యి సర్లే కొద్దిసేపు కూర్చుని టీవీ చూద్దామని టీవీ న్యూస్ ఆన్ చేస్తుంది. టీవీలో న్యూస్ వస్తుంది, జనాలు ఎగబడి వాటర్ ట్యాప్ల కోసం, ప్యూరిఫైర్ల కోసం కొట్టుకుంటున్నారని. అది చూసి తను షాక్ అయ్యి తన ఆన్సర్ ని చేంజ్ చేద్దాం అనుకుని చేంజ్ చేసేస్తుంది. మళ్ళీ ఒక్క సెకండ్ లో యథావిధిగా ప్రపంచం అంతా నార్మల్ అయిపోతుంది. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ ఒక్క రోజులోనే మొత్తం అంతా ఎలా అయిపోయింది ఏంటి అనుకుని డిస్కస్ చేస్తూ కూర్చుంటారు. దాంతో తనకు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తనకున్న ఈ శక్తులతో ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీకి, ప్రపంచానికి మంచి చేయాలనుకుంటుంది. అందుకని చెప్పి నెక్స్ట్ టెస్ట్ లో ఏం రాస్తుందంటే వాళ్ళ బ్రదర్ ఆ గదిలోంచి బయటకు రావాలని, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలని, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని రాస్తుంది. ఆన్సర్ అయితే ఈ విధంగా రాసింది, గాని క్వశ్చన్ తెలియకుండా ఆన్సర్ ఎట్టా పెడితే అట్టా రాస్తే ఏం జరుగుద్దో ఏంటో చూద్దాం. సరే అని చెప్పి తను ఇంటికి వచ్చి చూస్తే అక్కడ కొంచెం వెరైటీగా వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ రూమ్ లోకి వెళ్లి బయటకు రా, వస్తావా రావా అని చెప్పి, బ్రదర్ ఏమో అసలు నేను బయటకు ఎందుకు రావాలి అంటాడు. దాంతో వాళ్ళ ఫాదర్, మన బిజినెస్ లంతా లాస్ అయిపోయాయి బాబు, మనం అప్పుల్లో కూరుకుపోయాం, నువ్వు చూస్తేనేమో నీకు నచ్చినట్లు ఉంటున్నావు అని చెప్పి బయటకు లాక్కుని వస్తాడు. అప్పుడు పల్లవికి అర్థమవుతుంది ఏంటంటే ఇలా పనికిరాని ఆన్సర్లన్నీ రాయడం వల్ల ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పర్మనెంట్ గా సాల్వ్ అయితే అవ్వవు, టెంపరీగా సాల్వ్ అవుతాయి అని. అప్పుడు తానే సొంతంగా ఎలాగైనా వాళ్ళ బ్రదర్ ని మార్చేయాలని అనుకుంటుంది. అప్పుడు తన గదిలోకి వెళ్లి ఆలోచిస్తే తనకు ఒక ఐడియా వస్తుంది. ఎలాగో అన్నయ్య జీనియస్ కాబట్టి మనకున్న ఈ చిట్టుబుర్రతో ఏదైనా ఒకటి చేసి వాళ్ళ అన్నయ్యని బయటకు తీసుకురావాలనుకుంటుంది. కాబట్టి కొన్ని బుక్స్ పట్టుకు వెళ్లి వాళ్ళ అన్నయ్య గది దగ్గర బయట కూర్చుని చదవడం స్టార్ట్ చేస్తుంది. కావాలని అన్ని తప్పులుగా మిస్టేక్స్ చదువుతూ ఉంటుంది. అయితే అన్నయ్య చాలా ఇంటెలిజెంట్ ఫెలో కాబట్టి అలా వింటూ ఉంటాడు. ఎంతసేపటికి పల్లవి తప్పులుగా చదవడం వల్ల సహించలేక మాట్లాడడం మొదలు పెడతాడు. రూమ్ లోంచి తను చదివేవన్నీ సరిదిద్దుతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నుంచి తను కూడా వాళ్ళ అన్నయ్య గైడెన్స్ తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తుంది. అయినా కూడా అన్నయ్య బయటకి అయితే రాడు, కానీ ఆ గదిలోంచి తప్పులన్నీ సరిదిద్దుతూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్లి ఎగ్జామ్ పేపర్ మళ్ళీ ఆన్సర్ చేస్తుంది. దానికి కూడా 100 out of 100 వస్తుంది. ఈ 100 తనకి ఎలాగో వస్తుంది అనుకోండి, కానీ తను చెక్ చేసి చూసుకుంటే అన్ని ఆన్సర్లు తన సొంతంగానే కరెక్ట్ గా రాసేస్తుంది. ఎలాంటి హెల్ప్ లేకుండా తానే చదువుకుని మొత్తం అంతా ఎగ్జామ్ తనకు తానే రాసుకుని 100 out of 100 తెచ్చుకుంటుంది. ఈ విషయాన్ని పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అన్నయ్యకి చెబుతుంది. అప్పుడైనా రూమ్ లోంచి బయటకు రమ్మని బతిమలాడుతుంది. కానీ ఎటువంటి రెస్పాన్స్ అక్కడి నుంచి రాకపోయేసరికి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అన్నయ్య బయటకు వచ్చి, ఇక నుంచి నేను అందరితో బాగా ఉంటాను అని చెబుతాడు. ఆ నెక్స్ట్ డే పల్లవి ఇంకా తన ఫ్రెండ్ నడుచుకుంటూ స్కూల్ కు వెళ్తున్నప్పుడు ఒక చెట్టు దగ్గర తనకి ఫస్ట్ గా రాసిన క్వశ్చన్ పేపర్ కనిపిస్తుంది. దానికి తనకి 5 మార్కులే వచ్చాయని కోపంలో చింపేసి పడేస్తుంది. అలా చించిన పేపర్ దొరకడంతో అవన్నీ దగ్గర పెట్టి చూడగా అన్ని అతుక్కుపోతాయి. అప్పుడు సడన్ గా ముందు మాయమైన ఆ మాయా టెంపుల్ మళ్లీ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది, తను ఫస్ట్ రాసిన క్వశ్చన్ పేపర్ లో కాయిన్ వేసుకుని కోరికలు తీర్చే గుడి ఎక్కడుంది అంటే స్కూల్ బయట ఉన్న చెట్టు దగ్గర ఉన్న గుడి అని రాసింది అని. అప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమయ్యి ఆ టెంపుల్ లోకి వెళ్లి కాయిన్ వేసి కోరుకోవడం వల్ల ఇదంతా జరిగిందని, మళ్ళీ వాళ్ళిద్దరూ జాగ్రత్తగా అడవి లాంటి మార్గం నుంచి గుడి దగ్గరికి వెళ్తారు. వెళ్లిన తర్వాత తనకున్న పవర్స్ అన్ని వెనక్కి తీసేసుకోమని, ప్రపంచాన్ని మొత్తం యథావిధిగా నార్మల్ గా చేయమని ప్రార్థిస్తుంది. అలా ప్రార్థించిన తర్వాత ఏదైనా జరుగుద్దేమో అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమీ జరగకపోయేసరికి ఇద్దరు స్కూల్ కి వెళ్లిపోతారు. తర్వాత లాస్ట్ ఎగ్జామ్ ఒకటి పెడతారు, అదే జాగ్రఫీ టెస్ట్. లొకేషన్స్ గురించి, జాగ్రఫీ మీద అందులో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తనకి సడన్ గా స్ట్రైక్ అవుతుంది, తాను ఆ టెంపుల్ లో కాయిన్ వేసుకుని కోరిక అడిగిన కానించి ఇదంతా జరుగుతుంది అని. అయితే తను అక్కడికి వెళ్లి ఆ కాయిన్ వెనక్కి తీసుకుంటే మొత్తం అన్ని యథావిధిగా అయిపోతాయని, తన పవర్స్ అన్ని పోతాయని అనుకుంటుంది. వెంటనే కంగారుగా ఎగ్జామ్ రాసేసి పేపర్ సార్ మొహాన పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ టెంపుల్ లోకి వచ్చి చూస్తే తను వేసిన కాయిన్ అలాగే ఉంటుంది. అది తీయడానికి ఒక పుల్లముక్క తీసుకుని దాంతో లాగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ కాయిన్ బయటికి తీసేసింది అనుకునేటప్పటికి ఆ జాగ్రఫీ పేపర్ ని సార్ కరెక్షన్ చేస్తూ ఉంటాడు. పల్లవి పేపర్ రాగానే ఆటోమేటిక్ గా 100 out of 100 వేసేస్తాడు. ఇక్కడ ఆమె కాయిన్ తీయకపోతే అది చెయ్యి జారి మళ్లీ లోపలికి పడిపోతుంది. అలా కాయిన్ లోపల పడగానే ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగు వచ్చి అక్కడి నుంచి పల్లవి మాయమైపోతుంది. ఆ నెక్స్ట్ మొత్తం ప్రపంచంలో అసలు మనుషులే లేకుండా మాయమైపోతారు. ఎందుకంటే జాగ్రఫీలో పల్లవికి 100 out of 100 వస్తాయి. తను కంగారుగా ఎగ్జామ్ రాసినప్పుడు అన్నిటికీ రైట్ ఆన్సర్
ఆన్సర్స్ చేస్తుంది కానీ తొందరలో వెనక పేజీ ఉందని దాంట్లో క్వశ్చన్ ఉందని చూసుకోవడం మర్చిపోతుంది. ఆ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం వరల్డ్ పాపులేషన్ ఎంత అని. తనేమీ ఆన్సర్ రాయలేదు కదా, కానీ తనకు 100కు 100 మార్కులు రావాలి కాబట్టి తను రాసిన ఆన్సర్ ని దేవుడు నిజం చేసేస్తాడు. విధి దేవుడా, ఒక్క అమ్మాయి రాసిన ఎగ్జామ్ ఎంత పని చేసింది. అసలు ఎవరు ఊహించుండరు ఇలాంటి ఫ్యాంటసీ జరుగుద్ది అని. నిజానికి ఎలా జరుగుద్ది అని వీడియో చూసే వాళ్ళు ఎవరో అనుకోరు నాకు తెలిసి. మన వాళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేని ఎండింగ్ నచ్చదు, కానీ మనోళ్ళ స్టైల్లో దీనికి ఒక ఎండింగ్ ఇవ్వాలంటే తన ఆ కాయిన్ జాగ్రత్తగా తీసేసి దేవుని బాగా ప్రార్థించి ఆ కాయిన్ తీసుకొచ్చి సముద్రంలోనో భూమిలోనో కప్పెట్టేస్తే హ్యాపీగా యథావిధిగా మొత్తం జరిగిపోతాయి. మొత్తానికి ఇలాంటి సినిమా మన తెలుగులో తీస్తే ఎలా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ గా చూపించాం. మరి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని చేసి మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరి బాయ్.